అనాలమ్మా. మరి నేటి దినమున మనము 68వ కీర్తన 11 నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. అరవై 68వ కీర్తన 11 నుండి 20 వచనాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయిదురు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది. సర్వశక్తుడు అక్కడ రాజును చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను. బాషాను పర్వతము దేవ పర్వతము. బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. శిఖరము గల పర్వతము ద్వారా దేవుని నివాసముగా కోరుకున్న కొండను మీరెలా ఓర చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యం అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోగ్యమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభు స్థుతి నందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుతున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజే దేవుడై ఉన్నాడు. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము. లేఖనాలను గనక మనం పరిశీలిస్తామా, ఒక నిజ విశ్వాసి ఉండవలసిన విధానం, ఆ రీతిగా ఉన్నటువంటి ఆ యొక్క విధానంలో దేవుడు ఆ యొక్క విశ్వాసిని కాపాడుకుంటున్న విధము మనము గమనిస్తూ ఉన్నాం అనుకున్నాం. నేను చదువుతాను చూడమ్మా. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మరి దేవుని యొక్క మాట సెలవిచ్చుచుండగా ఆ యొక్క విషయాల్ని ప్రకటించేటటువంటి స్త్రీలు ఎలా ఉన్నారమ్మా? గొప్ప సైనికులుగా ఉన్నారు. సైనికులు ఏం చేస్తుంటారు? మా సైన్యము అనగా ఏంటి? రాజుని, ఆ యొక్క రాజ్యాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా సంరక్షించేటటువంటి విధానమై ఉన్నది. మరి ఇక్కడ ప్రభువు మాట సెలవించుచూ ఉండగా దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే, మన యొక్క గృహంలో దేవుని యొక్క లేఖనాల్ని మనం ఏం చేయాలమో ప్రచురపరుస్తూ ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్పాడు. ఎవరని చెప్పారు? స్త్రీలు అని చెప్పాడు. అర్థమైందా? మరి దేవుని యొక్క మాట సెలవించుచూ ఉండగా, సెలవిస్తాడు, తెలియచేస్తూ ఉండగా దానిని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో ఆ స్త్రీలు ఎలా ఉన్నారో గొప్ప సైన్యముగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక రాజు యొక్క ఉన్నటువంటి సైన్య సమూహానికి ఆ రాజు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తాడమ్మా? ఇప్పుడు మన దేశాన్ని అనుకుందాం. మన దేశానికి సైనికులు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారుగా. సైన్యం అంటే ఆర్మీ ఉంది. మరి మన యొక్క భారత ప్రభుత్వం వారికి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది? అక్కడ పనిచేసి రిటైర్ అయినటువంటి వారికి ఒక చోట భూమి ఇస్తారు. అలాగే వారికి ఒక కార్డు ఉంటుంది. వారి యొక్క నిత్యావసర సరుకులు వారికి ఒక డిపో ఉంటుంది అనమాట. క్యాంటీన్ అంటారు, ఆర్మీ క్యాంటీన్ అంటారు. ఆ క్యాంటీన్ లో వారికి మనం బయట కొనే వస్తువులు 100 రూపాయలు ఉంటే అక్కడ వారికి 50కో 60కో వస్తాయి. అలాగని నాసిరకపు వస్తువులు రావు, చాలా నాణ్యమైన వస్తువులు వారికి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫెసిలిటీస్ అన్ని కూడా శ్రేష్టమైనటువంటివి సైన్యమునకు ఆ రాజు ఏ రీతిగా ఇస్తూ ఉన్నాడో ఆ యొక్క దేవుని మాట ప్రకటించేటటువంటి స్త్రీలు ఎలా ఉన్నారు? సైన్యముగా ఉన్నారు. మరి సైన్యముగా ఉన్నటువంటి ఆ స్త్రీలకి దేవుడు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తాడమ్మా? శ్రేష్టమైన ఇస్తారా ఇవిడ? కానీ చాలా మంది స్త్రీలు భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఈ రోజు నేను ఈ విషయం చెప్తే, అదే వాక్యం గురించి చెప్తే రేపు నుంచి నన్ను ఆరాధనకి పోనీడేమో, లేకపోతే మందిరానికి పోనీడేమో అని భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క మాటను సెలవిచ్చడం అంటే ప్రకటించడం అంటే అక్కడ అర్థము లేఖనాన్ని చెప్పడం అనే కాదు. అర్థమైందా? నీ యొక్క కాన్షియస్ లో దేవుడు చేసిన గొప్ప గొప్ప మేలుని వినియోగం సాక్ష్య రూపంలో వాటిని ప్రచురపరచడం కూడా దేవుని మాటలు సెలవించడమే, అంటే ప్రకటించడమే. ఏ రీతిగా? ఇప్పుడు ఒక పర్సన్ ఏ అనేటువంటి ఆయన ఉన్నారు.
ఏ అనే పర్సన్ కి ఒక మేలు జరిగింది. ఆ మేలు గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు. నాకు దేవుడు ఈ రీతిగా నేను ప్రార్థన చేసుకుంటే నా సమస్యను దేవుడు తీసేశాడని ఒక సాక్ష్యం చెప్పుకున్నాడు. ఈ సాక్ష్యాన్ని ఆ స్త్రీ తన ఇంట్లో ఎలా చెప్పుకోవచ్చు? అలా ఆయనకి ఏదో ఈ ఇబ్బంది కలిగిందంట, ఆయన ప్రార్థన చేసుకున్నాడంట, దేవుడు ఆ ప్రార్థన విని ఆయనకు ఆ స్వస్థత ఇచ్చాడు, లేదా మేలు ఇచ్చాడు, దేవుడు కార్యం చేశాడు అక్కడ అని చెప్పడం. అంటే అక్కడ మనం ప్రకటిస్తున్నది ఏంటిది? దేవుని కార్యాన్ని ప్రకటిస్తున్నాం. అవునా? కాబట్టి ఏదో ఒక విధముగా దేవుని యొక్క లేఖనాలు అనేటటువంటివి ఆయన కార్యము కూడా లేఖనముతో సమానమే. ఎలాగా? ఏ రీతిగా అనుకోవచ్చు? ఇప్పుడు ఒకరు చెప్పిన సాక్ష్యం విన్నాం మనం. నేను చాలా అస్వస్థతో బాధపడుతూ ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పారు. ఈ మాటను తీసుకెళ్లి ఇంట్లో చెప్తాం. ఇదిగో ఆమె బాగా జబ్బు పడి ఉంటే ఆమె లేచి ప్రార్థన చేసుకున్నాక మోకరించి ఆమెకు స్వస్థత కలిగింది, ఇప్పుడు బాగుంది, నీకు కూడా తెలుసు కదా, ఆమె చూసావు కదా అని చెప్పే సాక్ష్యంలో దేవుని యొక్క లేఖనం ఏమి ప్రచురపరుస్తుంది అక్కడ? నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆ లేఖనం అక్కడ నెరవేర్పు జరిగిందా లేదా? అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఏ స్త్రీ అయితే దేవుని యొక్క లేఖనాన్ని ప్రచురిస్తూ ఉంటుందో ఆ స్త్రీ గొప్ప సైన్యముగా ఉన్నారు కదా. అలాగే సేనల రాజులు పారిపోయేదురు ఇంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకోండి. అంటే ఇక్కడ దీన్ని ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే, సేనల రాజులు, మరేంటి రాజు ఎవరు? యజమానుడే కదా. జస్ట్ మన ఇంటినే మనం ఆలోచిద్దాం, ఓకేనా? మన ఇంటినే ఆలోచిద్దాం. సేనల రాజులు పారిపోయేదురు. ఈ లేఖనాన్ని ఎలా తీసుకుందాం? మనం దేవుడి గురించి చెప్తుంటే కొట్టు వేస్తా ఉంటారు కదా, చెప్పేలా పో 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 అంటూ ఉంటారు కదా. ఆ లేఖనాలను వినకుండా వెళ్ళిపోయేటటువంటి విధానాన్ని మనం అనుకుంటాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? ఇంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. ఏది దోపుడు సొమ్ము అంటే అర్థం ఏంటమ్మా? ఏదైతే వ్యర్థమైనదో, ఇంగ్లీష్ బైబుల్ ఏముంది? ద కింగ్స్ ఆఫ్ ద ఆర్మీస్ దే ఫ్లీ. ద ఉమెన్ అట్ హోమ్ డివైడ్ ద స్పాయిల్. అంటే ఏదైతే స్పాయిల్ ఏదో దాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ రీతిగా ఉండకుండా వెళ్ళిపోవటము అనేది ఆ గృహానికి శ్రేయస్కరమైన విషయం కాదు. అర్థమైందా? పట్టు చీర వరమని గొడవ చేసి కొనిపించుకునే వీర చరిత్ర ఉంది మనం, లేదా బంగారం కొనుక్కోవాలనేటటువంటి పానిపట్టు యుద్ధం లాంటి బంగారం పట్టు యుద్ధం చేసిన వాళ్ళం మనం కదా. అదే కదా. అయితే ఇక్కడ దేవుని యొక్క విషయంలో యుద్ధం చేయక్కర్లా. దేవుడు చేసిన గొప్ప విషయాల్ని మనం ఇంట్లో మాట్లాడుకుంటే చాలు. అయితే అలాగా కాకుండా ఉంటే కనుక, ఆ విషయాలు వినకుండా వెళ్ళిపోతూ ఉంటే కనుక అక్కడ ఏమైందమ్మా? అంటే స్పాయిల్ అయిపోతుంది, అంటే చెడిపోతుంది అనమాట. చెడిపోయిన దాన్ని ఎవరు పంచుకుంటున్నారు ఇక్కడ? సేన అంటే ఇందాక ఎవరు అనుకున్నాం మనం? స్త్రీలు. అవునా? ఆ ఇంట నిలిచింది ఎవరు? ఇంకా మిగిలినది ఎవరు? స్త్రీయే కదా. అంటే వ్యర్థమైన దాన్ని పంచుకోవటం అని అర్థం అక్కడ. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడు కూడా దేవుడి యొక్క లేఖనాలు మన ఇంట్లో, మన యొక్క మాటల్లో, ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు వ్యర్థమైన విషయాల గురించి చర్చించుకోకూడదు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి లేఖనాలను మనం పరిశోధిస్తూ ఉంటే ఎవరు సముఖత చూపకుండా వెళ్ళిపోతూ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు నీ జీవితంలో ఎలాగ నేను నడిపిస్తా ఈ మాట్లాడుకోవాలా. ఏంటవి? ఒకరిని అన్యాయంగా అనవద్దు. ఎందుకంటే ఇంట్లో యజమానుడు బయట కష్టపడి వచ్చి అతన్ని నొప్పించిన వాళ్ళ ఇంటికి వచ్చి తింటూ ఉంటాడు. ఆ విషయంలో మనం ఏం చేయొచ్చు? వాళ్ళు ఏదో తెలుసో తెలియక చేశారులే, మాట్లాడవాక వదిలేసే, వాళ్ళ పాపాలు వాళ్ళే పోతారు అన్నట్టుగా వాళ్ళని ఏం అనవాక వదిలేసే అనే విధంగా నువ్వేం చూపిస్తూ ఉన్నావు? సహోదర ప్రేమను అక్కడ కనపరచట్లేదా? ఎందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించిన విధానాన్ని నువ్వు చూపించట్లా. ఎందుకంటే ఎవరు నీకు ఆ రీతిగా తిడుతూ ఉంటే నువ్వు బాధపడతావు కదా. అవతల వాళ్ళ బాధను నువ్వు ఆలోచించే చెప్పావు అంటే దేవుని యొక్క లేఖనం నువ్వు ప్రచురపరచకుండానే ప్రచురపరిచినట్టు అవుతుందా లేదా? అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఇప్పుడు ఒక ఇంత పరిశుద్ధ గ్రంథాన్ని వివరించడం కష్టమైనప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతలో ఉన్నటువంటి మనల్ని ఉత్తేజపరిచేటటువంటి లేఖనాలు ఏమై ఉన్నాయో వాటి సాదృశ్యమైనటువంటి మాటలతో మనము
అందరినీ కూడా సరి చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి గమనించాలి. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పడుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది, వాటి ఈకల రెక్కల పచ్చని బంగారుతో కప్పబడినట్టు. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద తురుము కురిసినట్లాయను. అంటే ఇప్పుడు ఒక చోట నుంచి మనం ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల గడ్డి మొలుస్తుందమ్మా. గడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంటది? కింద నేల కనపడుతుందా? కనిపించుద్దా? కనిపించదు. ఇప్పుడు ఆ నేల మీద ఉన్న గడ్డి మొత్తం శుభ్రంగా కట్ చేస్తాం అనుకోండి, అదేముంటది? పత్తి ఏమీ ఉండదు. ఉంటుంది ఏమన్నా? ఏముండదు. ఉత్త నేల కనపడుతూ ఉంటుంది. ఏది అందం? పచ్చదనం అందమా లేకపోతే మట్టి నేల అందమా? పచ్చదనమే కదా అందం. కాబట్టి ఇక్కడ గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పడుకొనగా అంటే ఏ విధంగా అంటే మనం వ్యర్థముగా ఉన్న చోట దుర్గంధ భరితమైనటువంటి గొర్రెల దొడ్లుగా పోల్చాలి. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతిరోజు బ్రష్ చేస్తాం. ఎందుకని? పళ్ళు పుచ్చుకోకూడదని, దుర్వాసన రాకూడదని మనం బ్రష్ చేసి తింటాం. అవునా కాదు? ఒక 4 రోజులు బ్రష్ చేయకపోతే పక్కన ఎంతమంది కూర్చుంటారు? బ్రష్ చేయని వాళ్ళ పక్కన కూర్చుంటామా? కూర్చో. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నేను చెప్పేటటువంటి విషయంలో నీవు నీ నోట ఉచ్చరించేటువంటి ఆ మాటలు ఏవైతే శబ్ద రూపాన్ని దాచి బయటకు వస్తూ ఉన్నాయో నీ యొక్క చెవికి వినపడుతున్నాయి, ఓకే. కానీ నీ యొక్క నాసికను తాకేటప్పుడు అవి ఒక సుగంధం వలె, ఒక మంచి సువాసనతో వచ్చే విధంగా ఉండాలంటే ఎలా ఉండాలి? నీట్నెస్ తోటి ఉండాలి. అంతే కదా? నీట్ గా బ్రష్ చేసి నీట్ గా రెడీ అయి ఉండాలి. అలా కాకుండా దుర్గంధ భరితమైనటువంటి ఆ దొడ్లలో ఎవరు పడుకుంటారు? ఎవరు పడుకుంటారమ్మా? ఎవరైతే భయాందోళనకు గురయ్యారో వాళ్ళే కదా కానుకోవడానికి పడుకునేది. ఆ రీతిగా ఉండవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు అది అక్కడ ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. కింద మనం అనుకున్నాం పచ్చని గడి తీసివేస్తే అక్కడ ఏముంటది? వ్యర్థంగా ఏముంటది? అంటే ఏముండదు కదా, అక్కడ నేల ఉంటది అంతే. అందం అనేది ఉండదు కదా, పచ్చదనం అనేది ఉండదు కదా. ఏ విధంగా అయితే దేవుడు అక్కడ రాజుల్ని చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను, అంటే అక్కడ తెల్లగా ఎలాగున్నదో అలాగే ఉంటుంది అంటే ఏమి లేకుండా ఉంటుందని అర్థం. గమనించండి. బాషాను పర్వతము దేవ పర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. అంటే ఎలా ఉందమ్మా? బాషాను పర్వతము ఫస్ట్ దేవ పర్వతం, అలాగే మరలా శిఖరము గల పర్వతం అంటే ఎత్తైనటువంటి విధానం. అంటే మనము ఏ విషయమైనా కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో కలిగి ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు ఒకరు యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, అక్కడ స్టామినా లేదు, ఆ అబ్బాయికి ఆ స్టామినా లేదు, యూపీఎస్సి కొట్టేంత స్టామినా లేదు. కానీ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాడు అంటే గ్రూప్ 1 అయినా పడతాడు కదా, లేదా కనీసం గ్రూప్ 2 అయినా పడతాడుగా, అలా కాదా? అంటే నీ ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటే నీ యొక్క సామర్థ్యం తక్కువైనా కూడా నువ్వు అక్కడికి వెళ్ళడానికి నీ ప్రయత్నం అనేది నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ మనం ఈ యొక్క విషయాన్ని మనం ఎలాగా చూసుకోవాలంటే అంత ఎత్తైనటువంటి ఆ యొక్క శిఖరాగ్రము దేవునిదై ఉండగా ఆయన చెంత చేరుటకు మనము ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడం కాదు కావాల్సింది. ట్రెక్కింగ్ చేయడం కాదు కావాల్సింది. ట్రెక్కింగ్ అంటే ఏంటి? కొండ పర్వతాలు ఎక్కటం, చాలా కష్టతరమైనది. కానీ దేవుని యొక్క లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని నీవు జీవించిన ఎడలా శిఖరాగ్రమును నిన్ను నిలబెడతాడు. అర్థమైందా? అయితే నువ్వు ట్రెక్కింగ్ చేసే దాంట్లో 50% ఎఫర్ట్స్ దేవునిలో పెట్టుకోవాలి. ఆయన లేఖనాన్ని అర్థం చేసుకునే విషయంలో, ఆయన లేఖనానుసారంగా జీవించే విధానంలోనూ నడుచుకునే విధానంలోనూ నీకు ఎదురయ్యే అవరోధాల్ని దాటే విషయంలో నువ్వు మెలకువలు నేర్చుకోవాలి. అర్థమైందా? అంతేకాని అమ్మో అంత పెద్ద కొండ నేను ఎక్కడ ఎక్కుతాను, నా వల్ల కాదు అనుకుంటే కుదురుతుందా? కుదరదు. మీరు ఎంతమంది తిరుపతి మెట్లు ఎక్కారు?
పర్లేదు చెప్పండి. నడుచుకుంటూ నేను కూడా ఎక్కారు కదా తిరుపతి, ఏదైనా కానివ్వండి, తిరుపతి మెట్లు అనేవి ఎక్కావా లేదా? నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను తిరుపతి మెట్లు నడుచుకుంటా వెళ్దామని రేచల్ చెప్పినప్పుడు, అమ్మో అన్ని మెట్ల ఎట్లా ఎక్కుతాం, వేల మెట్లు ఎలా ఎక్కాలా అనుకో. ఓకే, అయితే ఎక్కేసిన తర్వాత ఎట్లా ఉంది, ఇదేంది అప్పుడే అయిపోయిందా అని ఇక్కడ నేను ఏ ఒక్క విధానాన్ని ఇక్కడ నేను ప్రస్తావించట్లేదు, ఏ ఒక్క విషయాన్ని నేను అధికం చేయట్లా. అంటే మన యొక్క ఊహ మనల్ని భయపెట్టేదిగా ఉంటుంది. ఆ రోజు నేను అమ్మ ఎక్కలేము అని ఆగిపోయి ఉంటే అంత ఈజీ అనే విషయం తెలుస్తుందా మనకి? తెలుస్తుందా? తెలియదు. అలాగే దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు ఆ శిఖరాగ్రములకు నువ్వు వెళ్ళటకు నీకు పెద్దది విషయం కాదు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఆ పాషాణ పర్వతం ఎలాంటిదమ్మా? దేవ పర్వతము, అలాగే శిఖరములు గల పర్వతం. అలాగే చూడమ్మా, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేళ ఓరచూపును చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. మరి చూడండి, శిఖరములు గల పర్వతములారా అని యొక్క విధానాన్ని ఎలాగా చూడాలి అంటే, మనలో మనకు ఒక ఆలోచన ఉంది, విశ్వాసంలో నేనే గొప్ప, నా అంత విశ్వాసం ఇంకెవరు లేరు. వాళ్ళు చేస్తేనే వాళ్ళు ప్రార్థన చేస్తేనే జరుగుతారు, నేను చేసుకుంటా. నీ నమ్మకం మంచిదే, కానీ డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఒకరిని చూసి ఎప్పుడు కూడా కంపేర్ చేయరు. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓర చూపులు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మన యొక్క విధానంలో మనం కనుక చూసుకుంటే కనుక, దేవుడు ఎన్నుకున్నటువంటి నరుణ్ణి నీవు ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నావు? దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో వాటిలో నివసిస్తూ ఉండగా, ఎందుకంటే యెహోవా నిత్యము అందులోనే నివసించును. మరి నీవు దేవునికి ఆలయమై అన్నప్పుడు, దేవుని మందిరం నీవు అయినప్పుడు, నీ దేహం అయినప్పుడు, దేవుడు నీవు నివసిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఎవరుగా ఉన్నావు? దేవుడు కోరుకున్న కొండగా ఉన్నావు. నిన్ను వారచూపులు చూసే ఏంటో తెలుసా? నీ చుట్టూ ఉన్న జనం కాదు, నీలో ఉన్న లోకాశ, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న సమస్తము అవి నిన్ను వారచూపులు చూస్తూ నేను పడవేయడానికి చూస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శిఖరములుగా పర్వతములారా అంటే బయటకు వచ్చి మనకి ఇండివిజువల్ గా చూడకుండా థర్డ్ పర్సన్ గా మనం చూస్తే కనుక, మనం ఎవరిని కూడా అండర్ ఎస్టిమేషన్ తోటి చూడదు. అది అదర్స్ కి సంబంధించి. ఇంటర్నల్ గా సెల్ఫ్ గా చూసుకుంటే మనల్ని ఓరచూపులు చూస్తున్నటువంటి లోకపరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన సమస్తముని మనం మన నుండి దూరపరుచుకునే విధంగా మనం ఉండాలి. అయితే చూడండి, ఎందుకంటే నీలో దేవుడు నివసిస్తూ ఉన్నప్పుడు, నీలో నిత్యము దేవుడు ఉంటూ ఉన్నప్పుడు, వాటికి నీవు లోబడిన అట్లా దేవుడు ఉంటాడమ్మా? ఉంటాడా? ఉండడు. దేవుడు లేని ప్రదేశం ఏమిటి? రాజులను ఎలాగైతే చెదరగొట్టి ఉన్నాడో అలాంటి ప్రదేశం ఏంటంటే నిర్మానుష్యమైన ప్రదేశం ఉంటుంది. ఉపయోగం ఉందా? కాబట్టి గమనించాలి. చూడండి, దేవుని రథములు సహస్రములు సహస్రములు, సహస్రములు అంటే దేవుని యొక్క రథాలన్నీ వేలు, వేలకు వేలు. సహస్రం అంటే ఎంత? వేరా? సహస్రములు అంటే వేలకు వేలు. ఏంటి అవి? ఆయన యొక్క రథములు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమై. ఈయన కొండగా ఎవరిని అనుకున్నాం మనం? మనల్నేనా దేవుడు ఎన్నుకున్న కొండగా మనల్ని అనుకున్నాం. సీనాయి ఎంత పరిశుద్ధమైనట్టు ఉన్నదో, దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనం అంతే పరిశుద్ధంగా ఉంటాం. అయితే మన యొక్క అతిక్రమాలతో దేవుణ్ణి దూరం చేసుకుంటే మనం పరిశుద్ధపరచబడతామా? అపరిశుభ్రంగా ఉంటామా? పరిశుద్ధంగా ఉంటామా? ఉన్నాం. కాబట్టి గమనించాలి. చూడండి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు
విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. మరి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఆరోహణమైనప్పుడు పట్టబడినటువంటి వారిని చెరపట్టుకొని పోతుంది. లైక్ ఈ యొక్క లేఖనాన్ని పరిశీలిస్తే గతంలో జరిగిన ఒక విషయము, రియల్ గా జరిగిన విషయము మన ఏపీలో జరిగింది. ఏంటంటే ఒకరు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నేను చాలా పాపాలు చేశాను, కానీ నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలి, పాపము చేయకుండా నేను ఉండలేకపోతున్నాను, కానీ నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలయ్యా, అయితే ఎట్లా అంటే పోయే లక్షణాలు తీసుకురాపో. అది యూట్యూబ్ లో ఉందనుకుంటాను, వాయిస్ రికార్డు ఉంది. దాదాపు 5-6 ఏళ్ల క్రితం అది జరిగింది అనమాట. 1 లక్షణాలు తీసుకురా, నేను తీసుకెళ్తాను, ఇంకా ఎవరున్నారో వాళ్ళని తీసుకెళ్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ఆరోహణం అయితే పట్టబడినటువంటి వారు, అంటే ఈ లోకపరంగా పట్టబడినటువంటి వారిని కూడా చెరపట్టుకొని పోయే విధానంతో ఎలా వెళ్ళగలుగుతావు? దేవుని యొక్క లేఖనాన్ని అనుసరించే నిత్యరాజ్య వారసత్వం కలుగుతుంది, వ్యతిరేకించే ఎలా కలుగుతుందా? ఏ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందమ్మా? నీవు సేవకుడికి 1,00,000 ధార పోస్తే నిత్యరాజ్యం నీకు కలుగుతుందా? ఏముంది? అంతము వరకు జయించు వానికి జీవ కిరీటం ఇచ్చదను అని. అంతము వరకు ఏంటి అని నువ్వు సహించాలా, జయించాలా? సహించకుండా జయించగలుగుతావా? సహించకుండా జయించగలుగుతావా? జయించలేం. సహించాలా, జయించాలా? ఏం జయిస్తావు? జీవ కిరీటాన్ని జయిస్తావు. అర్థమవుతుందా? కాబట్టి విశ్వాసఘాతకులు అనేకులు సైతం ఇక్కడ ఉన్నప్పుడు నీవు వారి యొద్ద నుండి ఏ విషయాన్ని కూడా పొందుకోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి విధానంలో మన యొక్క ఆలోచనలతో వారి దగ్గర నుంచి తీసుకోవడం అంటే, చూడండి, యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇక్కడ కానుకలు అంటే మన లోకపరమైన విషయంలో డబ్బు అంటారు, కానీ దైవపరమైన విషయంలో ఏంటంటే నిన్ను దేవుణ్ణి వ్యతిరేకించే విధానముతో ఆ యొక్క ఆలోచనలు కలిగిన వారి ఆలోచనలను స్వీకరించడం. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి వారి యొక్క ఆలోచనను స్వీకరించినా కూడా అదేమైతే నువ్వు పాలిభాగస్తులు అవుతావు. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా కాక దేవుడు నిజముగా నివసించున్నట్లుగా, విశ్వాసఘాతకులు ఉన్న చోట దేవుడు నివసిస్తాడమ్మా? నివసిస్తాడా? మరి మనం ఎలా ఉండాలి? నిజ విశ్వాసాన్ని కనబరిచే వారుగాను విశ్వాస సహితమైనటువంటి యొక్క ప్రయాణంలో లేఖనానుసారమైన జీవితాన్ని మాత్రమే జీవించాలి. గమనించాలి. ఆదివారం మా ఫ్రాంక్ అన్న చెప్పాడు, ఇలాగ జీవించాలి. ఈ ఫ్రాంక్ అన్న చెప్పింది నమ్మద్దు. ఈ ఫ్రాంక్ అన్న చెప్పింది పరిశుద్ధ గ్రంథం ఉందా లేదా అది చూడండి. పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనది నీకు అర్థము కాని ఎడల ఆ యొక్క లోతైన అర్థమును తెలుసుకోవటకు నీ ఫ్రాంక్ అన్న చెప్పిన మాటలు కొన్నిటి జోడించుకో. జోడించినంత మాత్రాన నువ్వు వాటిని అనుసరించడం అనేది కరెక్ట్ కాదు. అనుసరించాలి అంటే ఏం చేయాలా? ఆ యొక్క పనిని నువ్వు చేయటానికి ముందుగా ఈ పని నేను చేసిన ఎడల దానికి వచ్చేటటువంటి ఫలితం ఏంటనేది ముందుగా ఊహించాలి. ఆ ఫలితం నేను దేవుడికి దగ్గరగా తీసుకెళ్తుందా, దేవుడిని దూరపరుస్తుందా అనేది నువ్వు అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు అడుగులు ముందుకు వేయటం అనేది ఉత్తమమైన విషయం. కాబట్టి గమనించాలి. మరి మనము ఆ రీతిగా పాలిభాగస్తులము కాకుండా ఉన్న ఎడల ప్రభువు స్తుతి నందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. సహజంగా మనం మోస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన భారాన్ని తేలికపరచడానికి ఆయన ఆ భారాన్ని తీసుకుంటున్నాడు. అర్థమైందా? మరి చూడండి, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనకు దేవుడే రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మనతో డైరెక్ట్ గా మాట్లాడే విషయాన్ని మనం ఎక్కడ చూస్తాం? పరిశుద్ధ గ్రంథం అందు మాత్రమే చూస్తాం. అర్థమైందా? ఎక్కడా చూడం.
సేవకులు చెప్పిన విషయాలు కావచ్చు, విశ్వాసులు చెప్పిన విషయాలు కావచ్చు, సంఘ కాపులు చెప్పిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైన ఎడల మాత్రమే ప్రతి ఒక్కరు వాటిని అనుసరించాలి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమందు లిఖితము కాకుండా ఉన్న ఎడల నీవు వాటిని పాటించినచో అవి ఎలా ఉన్నాయి? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. అంటే ఆరోహణం అవడం అంటే అర్థం ఏంటి? నిత్యరాజ్యానికి వెళ్ళామని అర్థం కాదు, వ్యర్థమైనటువంటి వాటన్నిటిని పట్టుకొని పోయామని అర్థం. అర్థమైందా? అలా ఉండదు. ఏదైనా సరే పరిశుద్ధ గ్రంథమందు మాత్రమే ఉండాలి. చెప్పే మాట ఏదైనా ఆ యొక్క మాటలు బట్టి మాత్రమే మనము అనుసరించాలి, గమనించాలి. అప్పుడే దేవుడు మనకు ఎవరవుతాడమ్మా? రక్షణకర్త అయి ఉంటాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడే ఉన్నాడు. కాబట్టి మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. ఇక్కడ మరణము తప్పించుట అంటే పాతాళానికి వెళ్ళేటటువంటి విధానాన్ని తప్పించుట. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మన మీద మోపబడినటువంటి దోషారోపణలు సైతము తీసివేయుటకు సమర్థుడు ఎవరు అంటే కేవలం దేవుడు మాత్రమే. దేవుడైనా యెహోవా దేవుడు మాత్రమే. అర్థమైందా? నాకు మనం అనుకున్నాం వెళ్ళి 1,00,000 తీసుకురా, పరలోకానికి నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఏమైనా రాయబడింది? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరి ఇక్కడ కనుక మరణము తప్పించుట భూమి మీద ఉన్నటువంటి మనుషుల వశము, లేకపోతే నా సేవకుల వశము అంటే ఆ యొక్క మాటలు ఉపయోగించాలా. నువ్వేమో 1,00,000 లేదా నువ్వు 2 లక్షలు దా, నువ్వు 1 కోటి రూపాయలు దా. అర్థమైందా? అర్థమైందా? అవలేదమ్మా? కాబట్టి మోసపోకుడి. ఈ మాట పరిశుద్ధ గ్రంథం ఉందా? నేను చెప్పిన మాటగా ఉందా? పరిశుద్ధ గ్రంథం ఎక్కడుంది? ఎవరు మిమ్మల్ని మోసం చేసే విధంగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి, మోసపోకుడి అనేటటువంటి విషయాన్ని దేవుడు మాత్రమే మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా పడిపోకుండా, జారిపోకుండా నిలిచి నిలబడి ఆ యొక్క శిఖరాగ్రమునకు చేరుటకు దేవుడు చేసే సహాయాన్ని పొందుకుంటూ ఆయన యొక్క మాటలను ప్రచురపరిచే వారుగా మనం ఉంటూ గొప్ప సైన్యము వలె దేవుడిచ్చిన దానిని మనము పొందుకొని పంచుకునే వారుగా ఉండే విధంగా, అంతేగాని పారిపోయిన రాజుల ఇంట మిగిలినటువంటి వ్యర్థమైన దాన్ని పంచుకునే విధంగా కాదు, దేవుడిచ్చిన శ్రేష్టమైన ఈవుల్ని పంచుకునే వారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.